హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కంప్లీట్ అయింది కదండి. 5th క్లాస్ ఈవీఎస్ స్టార్ట్ చేద్దామండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ లెసన్ అండి, జంతువులు మన జీవన ఆధారము. పూర్వీకుల ఆహారము ఏముంటుందండి? పూర్వీకులు అప్పుడు ఏం తినేవాళ్ళు? జంతువులు తినేవారు. అక్కడ దొరికేటువంటి దుంపలని తినేవారు. రాజస్థాన్లో ఒంటె ఉంటుందండి. రాజస్థాన్లో ఒంటె ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదంతా చదివి నోట్స్లో రాసామండి. సో మనకు కావాల్సింది షార్ట్ నోట్స్. టెక్స్ట్ బుక్లో అయితే మ్యాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇందులో ఇట్లా రాసుకోవడం జరిగింది. రాజస్థాన్లో ఒంటె ఉంటుంది. గొర్రెల పెంట ఎరువుగాను ఉపయోగిస్తాము. గొర్రెలు పెట్టే పెంట ఉంటుంది కదండి, అది ఎరువుగాను ఉపయోగిస్తాము. రైతు మిత్రులు వానపాము. ఈ వానపాము ఏం చేస్తుందండి? నేలను గుల్లమారిగా చేస్తుంది. నేలను గుల్లబారి చేస్తుంది. సాలెపురుగు కూడానండి. రైతు మిత్రులు ఎవరు? వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రైకోగామా. ట్రైకోగామా. ఓకేనా అండి. వానపాము ఎట్లా ఉపయోగపడుతుంది? నేలను గుల్లబారి చేస్తుంది. సాలెపురుగు ఏం చేస్తుందండి? పంటలను చీడపురుగుల నుండి కాపాడుతుంది. చీమ ఏం చేస్తుందండి? చిన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను, ఏవైతే కీటకాలు ఉంటాయి కదండి, కీటకాల యొక్క గుడ్లను తింటుంది. పాము ఏం చేస్తుందండి? ఎలకలని తింటుంది, రైతుకు మేలు చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటండి? రైతు యొక్క మిత్రులు. ట్రైకోగామా. ఓకేనా అండి. ఎవరు క్రియేట్ చేశారండి ఇది? ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇక్కడ మనం మర్చిపోవద్దు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఈ టైకోగ్రామాని సృష్టించిందండి. దీని జీవితకాలం ఎంత అండి? 7 రోజులు, వారం రోజులు. పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. ఈ టైకోగ్రామా ఎందుకుందండి? ట్రైకోగామా పురుగులను ఉంటాయి కండి, పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది, రైతుకు హెల్ప్ చేస్తుంది, పంటను రక్షిస్తుంది. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేస్తారండి. ఎద్దు కొమ్ములతో ఏం తయారు చేస్తామండి? బాగా గట్టి ఉంటాయి కదా, గుండీలు అనేటివి తయారు చేస్తారు. వన్యప్రాణి సంరక్షణ చట్టము 1971. ఇది ఎట్లా గుర్తుంచుకోవాలండి? నేనైతే ఏమనుకుంటున్నా, మానవుడు రాకముందు ఈ భూమి మీద వన్యప్రాణులు, జంతువులే ఉండే. వన్యప్రాణులు ఇవే ఉండేవి. ఇవి వచ్చిన తర్వాతనే మానవుడు జన్మించిండు. వన్యప్రాణి 171. ఓకేనా అండి. వన్యప్రాణి సంరక్షణ చట్టము 171, 1971, షెడ్యూల్ 1 ఇక్కడనే ఉందండి. 1 వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం పులిని, ఏనుగును, నెమలిని, ఈ మూడేంటండి? జాతీయ జంతువులు. పులి, ఏనుగు, నెమలి, వీటిని వేటాడడం నేరం. ఒకవేళ వేటాడితే 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఓకేనా అండి. 1, 2, 3 అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష. 3 నుంచి ఏడ్చుకుంటూ జైల్లో కూర్చోవాలి. ఓకేనా అండి. 3టిని చంపితే 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు ఏడుస్తూ జైల్లో కూర్చోవాలి. దానితో పాటు 1,00,000 జరిమానా అనేది కట్టాలి. 1,00,000 రూపాయలు కట్టాలి. అంతరించిపోయే జంతువులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏముందండి? బట్టమేక పక్షి, కలివికోడి, పుంగనూరు. ఓకేనా అండి. బట్టమేక పక్షి, కలివికోడి, పుంగనూరు గుర్తుంచుకోవాలండి. బట్టమేక పక్షి, కలివికోడి, పుంగనూరు ఇవన్నీ అంతరించిపోయే జంతువులు. రాబందు 2. ఓకేనా అండి. రాబందు 2 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల బహుమతి ఇస్తారు. రాబందు 2 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎవరికైతే కనిపిస్తుందో 2 లక్షలు ఇస్తారు. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని చెప్పింది ఎవరండి? గౌతమ బుద్ధుడు. దుఃఖమయం బుద్ధుడు. ఓకేనా అండి. ఇది మన ఫస్ట్ లెసన్.